అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం. జర్నలిస్టుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇంట్లో లేని సమయంలో నగదు బంగారు నగలు దోచుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు న్యాయం చేయాలని పావని వినతి. మదనపల్లిలో మరో వ్యక్తి మర్డర్. వారం రోజుల వ్యవధిలోని 2 దారుణ హత్యలతో ఉలిక్కిపడ్డ మదనపల్లి. అధికారులతో కలిసి తన కుటుంబ వివరాలు నమోదు చేసి జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కేంద్రమైన మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి నందు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని వైద్య శిబిరంలో అందుతున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందులో భాగంగానే నిత్యం వార్తా సేకరణలో యాంత్రిక జీవితం గడిపే జర్నలిస్టుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ వైద్య శిబిరంలో జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైద్య సదుపాయాలు పొందాలని, ఇంతటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రికి జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఎలా అంటే ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకే కాదు, నిత్యం ప్రజల కోసం వాస్తవాలు తెలపడానికి పనిచేస్తున్న ప్రెస్ సహోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా వాళ్ళ ఆరోగ్యరీత్యా ఆలోచన చేసి వాళ్ళ కోసం మొత్తం అన్ని జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళ బాగోలు చూసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుండేటట్టుగా ఈరోజు సపరేట్ హెల్త్ క్యాంప్ ఫర్ ద ప్రెస్ అండ్ దేర్ ఫ్యామిలీ పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్లకు అందరికీ ఆలోచన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలతో సమానంగా మన కుటుంబ సభ్యులు పాత్రికేయ సహోదరులు కూడా వాళ్ళకు కూడా మనం గుర్తించాలా, సమాజంలో వాళ్ళకు ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించాలా, సమాజంలో వాళ్ళకు ప్రత్యేక స్థానం కల్పించాలా అనే ఆలోచనతో ఈరోజు దాదాపు ఆంధ్ర రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రమైన మదనపల్లి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ ఆర్ఎంఓ గారు, ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంత క్యాంపస్ ఎంత క్లీన్గా ఉందంటే రియల్లీ ఐ కంగ్రాచులేట్ ద డాక్టర్స్ అండ్ ద ఎంటైర్ స్టాఫ్. వీళ్ళు చాలా బాగా పెట్టారు. ఈరోజు ఇది గవర్నమెంట్ హాస్పిటల్గా లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో అన్నా కొన్ని ఇంకా క్లీన్లెస్లో తక్కువ ఉంటుంది. ఇంకా అంత క్లీన్లెస్ పెట్టి ఇక్కడ అందరికీ వైద్య సదుపాయాలు అందిస్తున్న మా డాక్టర్స్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. సేమ్ టైంలో పాత్రికేయ సహోదరులు ఎవరెవరు మదనపల్లిలో ఉన్నారో అందరూ వచ్చి దయచేసి ఈ సర్వీసెస్కి మీ ఫ్యామిలీతో కలిసి వినియోగించుకోవాలా. ఇది ఎస్పెషల్లీ మీకోసమే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇది అందరి కోసం, అందరి సంక్షేమం కోసం, అందరి వైద్య ఆరోగ్య అందరి కోసం ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు కూడా స్వాగతం పలుకుతూ పాత్రికేయ సోదరులందరూ ముందుకు తీసుకువెళ్ళాలా. ఇంత మాత్రం టెస్టులు మీరు ఎక్కడైనా బయట పోయి చేసుకోవాలంటే 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలా. ఇప్పుడు మీకోసమే ఒక సపరేట్ హెల్త్ క్యాంప్ చేపట్టిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నేను పాత్రికేయ సోదరుల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కత్తితో గొంతు కోసి అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసిన వైనం నిందితుడు బొమ్మె రాహుల్ రెడ్డిగా గుర్తింపు. మృతుడు, నిందితుడు ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు. నిందితుడు బొమ్మ రాహుల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పరారే. బొమ్మ రాహుల్ రెడ్డి ఇంటికి బైక్ నిప్పు పెట్టిన మృతుడి బంధువులు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన ఎంఆర్ పల్లి పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం. కట్టుకున్న భర్త తోబుట్టువుల తీరుతో సర్వం కోల్పోయానని మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న పావని తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఆమె పాత్రికేయులతో తన గోడును విన్నవించుకుంది. తన భర్త ధనుష్తో వివాహం సమయంలో మా తల్లిదండ్రులు 15 తులాల బంగారం, 5 లక్షల నగదు ఇచ్చారన్నారు. తన కుమార్తెకి ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా చికిత్స కోసం వెళ్లిన సమయంలో నా భర్త ధనుష్ తోబుట్టువులు కౌసల్య, ఆమె భర్త కిషోర్, ప్రభాకర్ నేలవెనతో ఇంటిని ధ్వంసం చేసి వస్తువులను చెల్లాచెదురు చేసి ₹1,00,000 నగదు, బంగారు గొలుసు తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరుతో ఉన్న ఇంటిని సైతం శ్రీనివాసులు అనే వ్యక్తికి విక్రయించారన్నారు. ప్రస్తుతం నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడని, వారి నుండి నాకు ప్రాణహాని ఉందని కన్నీరు మున్నీరుగా వినిపించింది. దీనిపై గురువారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పొరుగుంటి మహిళ మాట్లాడుతూ పావని ఇంట్లో లేని సమయాన్ని చూసుకుని ఆమె భర్త, కొంతమంది మహిళలు ఇంట్లోకి చొరబడి వస్తువులు బయటపడేయడం జరిగిందన్నారు. కావున పోలీస్ అధికారులు చొరవ తీసుకుని పావనికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాది నవోదయ కాలనీ, వలసపల్లి దగ్గర మా హౌస్. మా ఇంటైన నాకు ఇల్లు రాసిచ్చి మళ్ళీ వాళ్ళ అక్క పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అక్క వేరే అతనికి రాసిచ్చి నా బిడ్డకు జ్వరం వచ్చినట్టే ఆ టైంలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినంటే నేను వచ్చే సమయం చూసి వాళ్ళు వచ్చి ఇల్లు బోకులు, నా ఇంట్లో సామాన్లు, ₹1,00,000 డబ్బు, మా అమ్మది బొట్టు చైను అవన్నీ వేసి నింటే అవన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయారు. నా పేరు పావని, మాది నవోదయ కాలనీ దగ్గర మా హౌస్. మా ఇంటైన ధనుషు, మా ఆడబిడ్డ పేరు కౌసల్య. వాళ్ళిద్దరూ కలుపుకొని నేను లేని సమయంలో నేను డెలివరీకి పోయిన టైంలో నా బిడ్డకు జ్వరం వచ్చిందని మా ఇంటికి పోయినంటే నేను వచ్చే సమయం లేని చూసుకొని నా బోకులు, నా ఇంట్లో ఉండే సామాన్లు, మా అమ్మది బొట్టు చైను, ₹1,00,000 డబ్బు పెట్టినంటే దొంగలించి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. 150 గ్రాములు బంగారు తీసుకుని 5 లక్షలు కట్నంగా మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకోమని ఇచ్చి నింటే అన్ని దొంగలించుకొని ఇప్పుడు సదుము ఏరియాకి వెళ్ళి నన్ను వదిలేశారు. 25 అబ్బాయి 15 మంది ఆడోళ్ళు వచ్చినారు. వచ్చి రావటమే ఒక అంత పొడుగు కమ్మి తెచ్చినారు, మోల్డింగ్ కమ్మి తెచ్చినారు. దాన్ని ఎత్తుకొని వేసి తలుపుకి వేసి పగలగొట్టి మళ్ళీ ఒక 5-6 మంది ఆడోళ్ళు లోపల పోయినారు. పోయి సామాన్లు అన్ని ఇసురిసిరి వేసేసినారు. అది మేము చూసినాము. అడుగుదాం అనే లోపల వెళ్ళిపోయినారు ఆటో మాట్లాడుకొని. ఇది జరిగింది. వాళ్ళని ఎక్కడ చూసినారమ్మా మీరు? వాళ్ళు గొల్లపల్లి ఏరియా వాళ్ళు అని అన్నారు, కానీ నేనైతే చూసింది వాళ్ళని చూసింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన నమోదు కార్యక్రమం మదనపల్లిలో నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద అధికారులతో జనగణన నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనగణన నమోదు మొట్టమొదటిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన కుటుంబ వివరాలు సంబంధిత యాప్లో అప్లోడ్ చేసి మొదటిగా తాను జనగణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన నమోదులో భాగంగా మీ ఇంటికి వచ్చే సిబ్బందితో జనగణన నమోదు చేసుకుని నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారి లక్ష్మీపతి మరియు ఇతర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం మొత్తం జరుగుతున్నది. దీనికి ప్రతి భారతదేశ పౌరులందరూ సెలబ్రేషన్ చేసుకునే అవసరం ఉంది. ఇది మన హక్కు. ఎక్కడ కూడా మన ఏమి వాస్తవాలు ఉన్నాయి, మన దేశ పౌరులుగా మనం ఏవైతే వాస్తవాలు తెలుపుతూ దేశానికి తెలుపుతూ దేశ గణాంకాల్లో మన పేరు, మన దగ్గర ఉన్న ఏదైతే వాడుతున్నాము, ఏవి మన దగ్గర సౌలభ్యంలో ఉందో, ఏవి మనం మన పిల్లలకి సౌలభ్యం కల్పిస్తున్నాము, ఇవంతా దేశ ఇన్ఫర్మేషన్లో ఉండాలా. మనం భారతదేశ ఒక బాధ్యత కలిగిన పౌరులుగా అందరూ బాధ్యత వ్యవహరించాలా. అది ఎలబరేషన్ చేసిన తర్వాత మనకు ఒక నంబర్ వస్తుంది, ఈ సెన్సస్ నెంబర్. ఈ నెంబర్ పెట్టుకొని మనం ఫర్దర్ ఏ ట్రాన్సాక్షన్ మంచి అన్నిటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దయచేసి నేను కూడా చేసుకున్నాను, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు అందరూ చేసుకోవాలని చెప్పి ఈ రోజు నుంచి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలిమినేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్. సెన్సస్ వాస్తవ పరిస్థితి తెలుపుతారు. దయచేసి అందరూ దీనికి సద్వినియోగం సకాలంలో 30వ తేదీ లోపల చేసుకోవాలని చెప్పి ఏప్రిల్ 25-26 తేదీల్లో మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయని ఏపీడబ్ల్యూజేఎస్ జిల్లా కన్వీనర్ జి రమేష్ బాబు, ఏపీ బీజేఏ జిల్లా కన్వీనర్ వి రెడ్డి ప్రసాద్లు తెలిపారు.
ఈ మేరకు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన జిల్లా కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులుగా కె మంజునాథ్, ఎన్ మోహన్లను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఏప్రిల్ 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఏప్రిల్ 24న ఎన్నికల జాబితా ప్రచురణ, ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ 25న 12 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఏప్రిల్ 25న సాయంత్రం 5 గంటలకు పోటీలోని అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఎన్నికలు అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మదనపల్లి R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహించబడుతోంది. జిల్లా కన్వీనర్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా APWJF రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు జాకీర్ హుస్సేన్, కో కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, లోక్నాథ్ రెడ్డి, ఎం శ్రీనివాసన్ నాయుడు, షేక్ సలీం బాషా, PA హిదాయతుల్లా, రషీద్, శ్రీనివాసులు, రమణలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ APWJF నిర్వహించినటువంటి చలో విజయవాడ పోరాట ఫలితంగా చాలా డిమాండ్స్కి ప్రభుత్వం ఒప్పుకోవడం మాకు చాలా సంతోషదాయకం. అందులో ముఖ్యంగా జర్నలిస్టుల యొక్క హెల్త్కి సంబంధించి, జర్నలిస్టుల హెల్త్ కార్డుకి సంబంధించి మార్చి తర్వాత ఎప్పుడో కానీ జీవో ఇచ్చేవాళ్ళు. ఆ విషయం పైన మినిస్టర్ గారితో, INPR మినిస్టర్ గారితో, పార్థసారథి గారితో మాట్లాడిన తర్వాత వెంటనే స్పందించి ఇప్పుడు మార్చిలోనే రెన్యువల్ చేసి జీవో విడుదల చేసినందుకు ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు కుటుంబాలకు అన్నిటికీ కూడా మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టి అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క డిమాండ్లో ఒక భాగం. ఇవే కాకుండా జర్నలిస్టులందరికీ కూడా వైద్య సేవలతో పాటు ముఖ్యంగా దాడులను నియంత్రించేందుకు అటాక్స్ కమిటీని ఏర్పాటు చేయమన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముఖ్య డిమాండ్లో మీడియా కమిషన్ చాలా ఇంపార్టెంట్. మీడియా కమిషన్ ఏర్పాటైతే జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. మీడియాకు స్వేచ్ఛ దొరికేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా SC, ST కమిషన్స్ అన్నీ కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నీ కూడా ఒక వ్యవహరిస్తున్నాయో అదేవిధంగా మీడియా కమిషన్ కూడా వ్యవహరిస్తే మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి, అంటే జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మీడియా పైన దాడులు నియంత్రించేందుకు ఈ మీడియా కమిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మా జిల్లా విజయవాడలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఒక మంగళగిరిలో జరిగిన ఓ పార్టీకి సంబంధించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మీడియా ద్వారా తెలిపారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేని వారు శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తమ గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అద్దుమీరి మాట్లాడితే చూస్తూ కూర్చోమని జన సైనికులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జన సైనికులు క్రమశిక్షణ కలిగినటువంటి వారే గాని నాయకుడి పైన ఎలాంటి విమర్శలు వచ్చినా చూస్తూ ఊరుకునే రకమైతే కాదు. అందువల్ల మేము ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే, మీ నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడండి, చరిత్ర చూసి మాట్లాడండి. ముందు కాంగ్రెస్ హయాంలో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికే చెందినటువంటి ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తే, ఆ రోజు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు 100కు పైగా BC కులాలకు, ST కులాలకు కేటాయించడం జరిగింది. అప్పుడు ఏమైంది ఈ పరిస్థితి? నువ్వు ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? అదే జనసేన పార్టీలో మొట్టమొదటిసారిగా రాయలసీమలో జనసేన పుంగనూరుకు రామచంద్ర యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది బహిరంగ సభలో. మరి ఆ రోజు రాలేదే మీరందరూ? మా జనసేన ప్రాంతాల్లోనే ఉంది కులాలను కలిపే ఆలోచన కానీ, మతాల ప్రస్తావన లేనటువంటి ఈ ముఖ్యంగా ఉండేటువంటి మా సిద్ధాంతాల్లోనే, జనసేన సిద్ధాంతాల్లోనే మన అందరము కలుపుకొని పోదాం. బీసీలను, ఎస్టీలను, ఎస్సీలను అందరినీ కలుపుకొని మనం రాజ్యాధికారం చేజెక్కించుకుందామనేటువంటి ఉద్దేశంతో ముందుకు జనసేన పార్టీ, జనసేన అధినాయకుని మీరు విమర్శించడం
చరిత్ర తెలుసుకోకుండా మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ గారికి వార్నింగ్ ఇస్తూ, ఆయనకే కాదు కొంతమంది అరాచక శక్తులు కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. మదనపల్లి మండలం సిటిఎం వద్ద ఓ వ్యక్తి బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సిటిఎం దళితవాడకు చెందిన మద్దన్న కొడుకు పలక మురళిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మురళి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. కాగా వారం రోజుల వ్యవధిలో మదనపల్లిలో 2 వ్యక్తులు దారుణంగా చంపబడ్డారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డిఎంటీబీ యూనివర్సిటీకు ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారు 2025-27 సంవత్సరానికి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కోసం నోడల్ సెంటర్ గా గుర్తింపు లభించిందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విలువల ఆధారిత విద్యా విధానం, సమాజ సేవ దృక్పథం పెంపొందించడం వంటి అంశాల్లో మిట్స్ చూపుతున్న నిరంతర కృషిని గుర్తించి గౌరవ గుర్తింపు ధ్రువపత్రంను అందజేశారు. సార్వత్రిక మానవ విలువలను విద్యా వ్యవస్థలో సమన్వయం చేయడం, ఇతర విద్యా సంస్థలు కూడా ఈ విలువలను విస్తరించడం, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయి. మిట్స్ యూనివర్సిటీ అందిస్తున్న విలువల ఆధారిత విద్య దేశ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మానవ విలువలను పెంపొందించే విద్యను మరింత బలోపేతం చేస్తామని, విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో మిట్స్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా, యూహెచ్వి సెల్ మెంబర్స్ మరియు అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, యూనివర్సిటీ యూహెచ్విఎస్ఎల్ కోఆర్డినేటర్ డాక్టర్ బి జగదీష్ బాబు మరియు కో కోఆర్డినేటర్ డాక్టర్ కె చంద్రమోహన్లు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.